ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఆ పర్సన్ రెడ్ ఫ్లాగ్ అని, బ్లాక్ ఫ్లాగ్ అని, లేకపోతే గ్రీన్ ఫారెస్ట్ అని? రెడ్ ఫ్లాగ్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే స్లోగా కంట్రోలింగ్ తీసుకోవడం అనో, లేకపోతే ప్యాసివ్గా ఉండడం అనో, లేకపోతే ఇలాంటివి ఆల్రెడీ మీకు తెలుసు. అంటే మీకు ఇష్టం లేనివి మీతో చేయిస్తూ ఉండడము. బ్లాక్ ఫ్లాగ్స్ ఏంటంటే కంప్లీట్ గా మిమ్మల్ని ఎమోషనల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, కొట్టడము, లేకపోతే మిమ్మల్ని ఎవరితో బయట మాట్లాడొద్దు, ఫ్రెండ్స్ ఉండకూడదు, ఇంకా అంతే. ఇక్కడ మన రూట్స్, మన కల్చర్ ఇదంతా వెళ్ళిపోతుంది. ఒక 10 years కి పెళ్లి అనే మాట వినిపించదు. ఎందుకు అంటే ఈ మధ్య జనాలకి కమిట్మెంట్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయం వస్తుంది. ఆర్ చాలా మందిని డేట్ చేయడం మూలంగా చాలా కాంబినేషన్స్ చూస్తారు. ఇప్పుడు ఈక్వాలిటీ 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 ఇన్ని క్వాలిటీస్ కలిపి ఒక మనిషిలో కావాలంటే ఎందుకంటే మనకు తగ్గట్టు ఏ వ్యక్తి భూమి మీద ఉండరు. ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకోవాలని ఒక 10 years అబ్బాయి చెప్తాడు, 8 years ముసలాయన చెప్తాడు. సో ఎస్పెషలీ మదర్స్ పిల్లల ముందు ఎటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటి, వీటికి కూడా ఏమైనా బౌండరీస్ ఉన్నాయా? ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు ఉంటున్న ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలో అందరు ఎలా ఉన్నారో వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉండాలని వాడు కోరుకుంటాడు. సో ఆ కమ్యూనిటీకి తగ్గట్టు వాళ్ళ అమ్మ లేకపోతే దెన్ హీల్ బి డిసప్పాయింటెడ్. బట్టలో డీసెన్సీ తెలుస్తుందా, డిగ్నిటీ తెలుస్తుందా? సపోజ్ నేను ఇక్కడికి ఇలా వచ్చానండి, దీని బదులు నేను ఇంట్లో మడి కట్టుకుని వంట చేసే టైప్లో శారీ కట్టుకుని వచ్చాను అనుకోండి, హౌ డు యూ టేక్ మీ నౌ? యూ టెల్ మీ. డెఫినెట్లీ డిఫరెంట్ గా అనిపిస్తుంది, కొంచెం ఆక్వర్డ్ సిచువేషన్ గా ఉంటుంది. ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్. సో ఒక విమెన్ కి ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలో తెలిస్తే చాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఫిజికల్ హెల్త్ దానివల్ల కూడా పాడైపోతుంది. అండ్ అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ దానివల్ల ఏవేవో ప్రాబ్లమ్స్ వాళ్ళు అక్వైర్ చేసుకుంటున్నారు. టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా స్ట్రెస్, ప్రెషర్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పట్లో అసలు స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు ఒక 10 years 15 years ఏజ్ ఉన్న పర్సన్కి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వేటి వల్ల వస్తున్నాయి? కౌన్సిలింగ్ తీసుకుంటే బెటరా? ఎటువంటి సైకాలజీ మనుషులకి అలవాటు పడిపోతుంది అనే విషయాలు పూర్తి క్లారిటీతో చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అర్చన నండూరి గారు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. ఏంటి ఒక రకంగా చూస్తే భయం వేస్తుంది అసలు. ఒక్కొక్కరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి డిప్రెషన్ అనే మాట చాలా కామన్ అయిపోయింది. హోంవర్క్ చేయకపోతే డిప్రెషన్లో ఉన్నా, ఒక అమ్మాయి నాతో మాట్లాడకపోతే డిప్రెషన్లో ఉన్నా, ఒకటి నాకు పెన్సిల్ ఇవ్వకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయాను, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి నేను డిప్రెషన్లో ఉన్నాను. సో ఎందుకు ఇంత కామన్ అయిపోయింది ఆ వర్డ్? బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ వర్డ్ కదా. వర్డ్ ఇస్ డేంజరస్, డిప్రెషన్ ఇస్ డేంజరస్, బట్ అందరు దాన్ని చాలా కామన్గా వాడుతున్నారు. అది దట్ ఈస్ క్రియేటింగ్. సో యాక్చువల్గా డిప్రెషన్ అని ప్రతిదాన్ని మనం ట్యాగ్ చేయకూడదు. డిప్రెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రెస్. ఓకే, సో స్ట్రెస్, సాడ్, డిప్రెషన్ అంటే ఒక పీరియడ్ ఆఫ్, అంటే మనం ఒక 3 months 4 months కంటిన్యూస్ సాడ్నెస్కి గో త్రూ అవుతుంటే ఒక ట్రామాటిక్ ఎపిసోడ్ మూలంగా అప్పుడు మనం డిప్రెసివ్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఈ జెన్జీ, ఆల్ఫా కిడ్స్ గూగుల్ ప్రతిదానికి చేసేసి సాడ్నెస్ కాసేపు ఉండగానే హే యూనో ఐఎమ్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అని దాన్ని లేబుల్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల స్టార్టింగ్లో ఓకే, వాళ్ళు డిప్రెషన్లో లేకపోయినా డిప్రెషన్లో ఉన్నానంటే అంత ఎఫెక్ట్ అవ్వదు. అది కంటిన్యూస్గా అనుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ జెన్జీ కానీ జెన్ ఆల్ఫా కానీ ఫేస్ చేస్తారు? సో యూఆర్ గివింగ్ ఎ సెల్ఫ్ టాక్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ అనమాట. దానికి రియాలిటీకి నాన్ రియాలిటీకి తేడా తెలియదు. ఎప్పుడైతే యూఆర్ కంటిన్యూస్లీ గివింగ్ దట్ సెల్ఫ్ ఎఫర్మేషన్, ఐఎమ్ డిప్రెస్డ్, ఆ ఎఫర్మేషన్ని ఆ న్యూరో సిస్టమ్ కంటిన్యూస్గా ఇట్ విల్ పాస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఎవ్రీ సెల్. సో ఆ సిమ్టమ్స్ని తీసుకున్నప్పుడు మనం తెలియకుండానే డల్ అయిపోతాము, తెలియకుండానే నమ్ అయిపోతాము, హ్యాపీనెస్ ఉండదు. సో యూ స్టార్ట్ బిలీవింగ్ యూఆర్ డిప్రెస్డ్ అండ్ మనం ఆ థింగ్స్ని అడాప్ట్ చేసుకుని యూ స్టార్ట్ లివింగ్ దట్ లైఫ్. వెరీ డేంజరస్ కదా. సో అండ్ యూ స్టార్ట్ పోర్ట్రేయింగ్ ఇట్. వాళ్ళు చెప్పినట్టు నేను చంద్రముఖిని అనుకున్నాను, చంద్రముఖిగా అయిపోయాను టైప్లో, నేను డిప్రెషన్ ఉంది అనుకున్నాను, డిప్రెషన్ పెట్టుకుంటున్నాను, డిప్రెషన్గా మారిపోయాను. దట్స్ హౌ యూ స్టార్ట్ బిలీవింగ్. ఓకే, సో అందుకని డోంట్, సెల్ఫ్ టాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో డిప్రెషన్ అంత తొందరగా రాదు. సో డోంట్ లేబుల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ డిప్రెస్డ్. ఏదో 2-3 రోజులు సాడ్గా ఉన్నంత మాత్రాన, స్ట్రెస్గా ఉన్నంత మాత్రాన యు ఆర్ నాట్ డిప్రెస్డ్. సెల్ఫ్ లవ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ సెల్ఫ్ లవ్ అనేది ఒక లగ్జరీ అయిపోయినట్టుంది యాక్చువల్గా. సెల్ఫ్ టాక్ అంటే మనం అద్దం ముందు నిల్చొని మాట్లాడుతూ ఉంటే ఎటువంటి మాటలు మాట్లాడుకోవాలి? పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, మేనిఫెస్టేషన్స్ కావచ్చు, ఆర్ నెగటివ్ థాట్స్ ఉంటే ఎలా ఉంటుంది?
అద్దం ముందరని కాదు, వెన్ ఎవర్ వీఆర్ విత్ అస్ చాలా మటుకు మనము అంటే ఇప్పుడు చూసింటే పూర్వీకులు కూడా ఎప్పుడైనా మనకు తదాస్తు దేవతలు ఉంటారు, ఈ టైంలో ఇది మాట్లాడొద్దని చెప్పేవారు. సో తదాస్తు దేవతలు ఇదంతా మనం చాదస్తామని పక్కకు పెట్టినా ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మనం పదే పదే యు ఆర్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ డౌనింగ్ యువర్ సెల్ఫ్, నేను ఇలా, నాకు ఇది రాదు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నప్పుడు ఎవ్రీ సెల్కి యూఆర్ గివింగ్ ఏ కమాండ్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ఓకే. సో మనకు తెలియకుండానే మనం అలా అయిపోతాము. కాబట్టి మనకి మనం ఇచ్చుకునే ఇన్స్ట్రక్షన్ ఐ యామ్ గుడ్ అనో, సో నేను ఏది ఉండకూడదో ఆ ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చుకోకూడదు. మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ టాక్ మనతో మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఎలా చేసుకుంటున్నాం ఆ టాక్ని? వీఆర్ సెల్ఫ్ డౌనింగ్ టాక్స్, సెల్ఫ్ బ్లేమింగ్ టాక్స్. నాకేం చేత కాదు, నాకు వర్క్లో స్ట్రెస్ ఉంది, నాకు నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ కూడా యూనివర్స్ మనం ఏం మాట్లాడితే అదే ఇస్తుంది అంటారు. నిజమేనా? నిజమేనా అంటే దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్ అని, మేనిఫెస్టేషన్ అని. దట్ ఈస్ ఎ డీపర్ సబ్జెక్ట్, బట్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే. సో ఎలా ఇస్తుందో కూడా ఇంటర్లింక్డ్ సైకాలజీగా మాట్లాడుకుందాం. హౌ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్ విల్ గెట్. మనకు ఒక బలీయమైన సంకల్పం ఉంది, అంతర్లీనంగా మనం దాన్ని బలీయంగా సంకల్పిస్తున్నాము. సో ఎవ్రీడే మనం దేనికోసం వర్క్ చేస్తాం? అప్పుడు దానికోసమే వర్క్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అది మేనిఫెస్ట్ అవుతుంది కదా. డెఫినెట్లీ. సో అందుకనే నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కూర్చుని నేను అప్పర్ లిప్స్ తోటి చెప్పడం కాదు. ఇట్స్ ఫ్రమ్ యువర్ ఇంటర్నల్ హార్ట్, యువర్ ఫ్రమ్ కోర్ ఇన్సైడ్ యూఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ సంథింగ్. అంటే నేను సన్నగా అవ్వాలనో, నాకు డబ్బులు రావాలనో అంటే ప్రతి నిమిషం యువర్ యాక్షన్ ప్లాన్ విల్ బి టువర్డ్స్ దట్. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది అయి తీరుతుంది కదా, ఇవాళ కాకపోతే రేపు అయినా. సో దట్స్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ విల్ వర్క్. సో ఇప్పుడున్న సోషలిజం అంటే సోషలైజ్డ్గా ఉన్నారు జనాలందరూ. సో దీని ప్రభావం పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. అంటే మోడర్న్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ వల్ల వాళ్ళు అడాప్ట్ చేసుకొని కొన్ని విషయాలు అడాప్ట్ చేసుకున్నారు అట్ వెరీ ఎర్లీ ఏజ్. 100%. సో దాని నుంచి మనం బీయింగ్ అ పేరెంట్స్ ఎలా దూరం పెట్టాలి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నప్పటి నుంచే, టోడ్లర్స్గా ఉన్నప్పటి నుంచే మనం మన కోర్ బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళల్లో రూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పిల్లల్లో ఏది బలీయంగా నాటుకుపోతుంది అంటే వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ అండ్ మోరల్స్ నాటుకుపోతాయి. అది ఎక్కడ నాటుకోవాలి అంటే ఇంట్లో నాటుకోవాలి. సో ఇఫ్ అట్ ఆల్ పేరెంట్స్ హ్యావ్ టైం, అప్పుడు వాళ్ళలో ఇంట్లో చేసే రిచువల్స్ ఏవైతే ఉంటాయో, కల్చరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మనం బిహేవ్ చేసే స్టైల్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఇండైరెక్ట్లీ యూ విల్ బి కమ్యూనికేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు దెమ్. అలా కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళలో ఆ బిలీవ్స్ నాటుకుంటాయి. అప్పుడు వాళ్ళు బయట ఎన్ని చూసినా కూడా ఆ బౌండరీస్ క్రాస్ చేయలేరు. లేకపోతే ఈజీగా బయటికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ నవ్ ఇట్ ఇస్ అల్ట్రా మోడర్న్, అంతకంటే దాటిపోయి ఉన్నాయి. సోషల్ మీడియా థ్రోస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో వీటన్నిటి నుంచి మనం ప్రతి సెకండ్ కాపాడుకోలేం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత చాలా అన్కంట్రోలబుల్ అయిపోయింది యాక్చువల్గా. ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత లాట్ ఆఫ్ డేటా వాళ్ళ బ్రెయిన్స్లోకి వెళ్ళిపోతుంది. ఎన్నిటిని మనం ఫిల్టర్ చేయగలుగుతాం, ఎన్నిటిని రీడ్ చేయగలుగుతాం. కాబట్టి కోర్ నాటేటప్పుడే మనం ఆ రూట్స్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు తెలుసో తెలియకో కొంతమంది పేరెంట్స్, టీనేజర్స్ వయసు వచ్చేసి ఉంటుంది పిల్లలకి. సో ఇప్పటి నుంచి టీనేజర్స్ని ఎలా డీల్ చేయాలి వీళ్ళు? బికాజ్ ఇద్దరూ వర్కింగే ఉంటారు, వెరీ బిజీ ఉంటారు. సో పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పగించడము, అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర పెంచడము ఇలా ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ పర్వరిష్ చేసినప్పుడు పిల్లల మీద టీనేజ్కి వచ్చేసరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది పేరెంటింగ్ లో చేసే రాంగ్ మిస్టేక్ ఏంటంటే యూ టెల్ రాదర్ దెన్ లిజనింగ్. చాలా మంది అదే చేస్తున్నారు. పేరెంటింగ్ అనగానే నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇది చేయి, అది చేయకు, ఇది చెప్తారు. దట్ ఈస్ నాట్ పేరెంటింగ్. అప్పుడు అవతల వాళ్ళ మైండ్లో ఏముందో మనకు ఎప్పటికీ తెలియదు. సో మనకు వాళ్ళ ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ యూ లిజన్ టు యువర్ కిడ్స్. అది చిన్నప్పుడైనా పెద్దగా అయ్యాకైనా. సో జనరల్గా టీనేజ్ అనగానే 13 అనుకుంటారు, కానీ ఇవాళ రేపు బికాజ్ ఆఫ్ ఈ హార్మోనల్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ 9-10 నుంచే తెలిసిపోతున్నాయి. సో మీరు ఎవ్రీ డే స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. మీ ఫ్రెండ్స్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి, ఏదన్నా ఒక యాడ్ చూసినప్పుడు కానీ, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ప్రతి దాని గురించి వాళ్ళ ఒపీనియన్ అడిగినప్పుడు, వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళ బ్రెయిన్
అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా రన్ అవుతుందో యుల్ గెట్ అన్ ఐడియా. సో ఇదంతా మనం ఎవ్రీ డే టు డే మనం చెక్ చేస్తూ టెస్ట్ చేస్తూ ఉండాలి పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, డే ఎలా ఒకవేళ opinionated కుదరని అవుతున్నారు. పేరెంట్స్ ఉన్నా కనీసం వీక్లీ వన్స్ అన్నా మనం అది పాసిబుల్ చేసుకోకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుందో మనకు అసలు ఐడియా రాదు. రాదు. మన పేరెంట్స్ ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు మాట్లాడే వాళ్ళు కూడా కాదు అని విన్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ అంటే అలా ఉండకూడదు, మనం చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అని ఎక్కడో ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటున్నామేమో అనిపిస్తుంది. దానివల్ల చాలా అంటే స్పాయిల్ బ్రాట్స్ అయిపోతున్నారు పిల్లలు. ఈజ్ ఇట్ ట్రూ? ఫ్రెండ్లీగా ఉండాలా, స్ట్రిక్ట్గా ఉండాలా, రెండు ఎలా ఉండాలి? నేను మీకు ఒక చిన్న ప్యారెట్ని మీ చేతికి ఇచ్చాను, దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకుంటే నలిగిపోతుంది, వదిలేస్తే ఏమవుతుంది? ఎగిరిపోతుంది. సో మన పిల్లల్ని కూడా మనం అలాగే పెంచాలి. సో ఇట్స్ నాట్ దట్ వీ కెన్ బి టూ స్ట్రిక్ట్ నార్ వీ కెన్ బి టూ లైక్ గివింగ్ దెమ్ టూ ఫ్రీడమ్. సో ఆ బౌండరీస్ ఎలా ఉండాలి అంటే ఒకప్పటిలాగా వాళ్ళని మరీ కొట్టేటట్టు ఉండకూడదు, అలా అని చెప్పి ఎవ్రీడే మీకు ఎలా కావాలంటే అలా తిరగండి అనేటట్టు ఉండకూడదు. అందుకనే రూల్స్ సెట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ రూల్స్ సెట్ చేసుకోవాలి మనం. సో వాళ్ళకి బ్రెయిన్ కండిషనింగ్ ఎలా చేయాలి అంటే మనము ఓకే మన అమ్మ నాన్నకి ఈ సెట్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా నచ్చదు, they'll go mad at us అనేది వాళ్ళ బ్రెయిన్లో ప్రోగ్రామ్ అవ్వాలి. ఇవి మనం చేసినా పర్లేదు, they'll accept us అనేది కూడా ప్రోగ్రామ్ అవ్వాలి. అప్పుడు సర్టన్ బౌండరీస్ వాళ్ళు ఎప్పుడు క్రాస్ అవ్వరు. ఓకే. సో ఈ కండిషనింగ్ చేయడం మన చేతుల్లో ఆధారపడి ఉంటుంది. ఎవ్రీడే ఏం చేయాలి పేరెంట్? ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్. సి ఎవ్రీ ఫ్యామిలీ ఆర్ ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. సో ఫస్ట్ మీరు పేరెంటింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మదర్ అండ్ ఫాదర్ అండి. సో పేరెంటింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరూ పేరెంట్స్ కిందనే కన్సిడర్ అవుతారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బయాలజికల్ పేరెంట్స్. ఓకే. సో ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ చెప్తున్నా అంటే కొంతమంది ఇళ్లలో అత్త మామ ఇన్వాల్వ్ అవ్వచ్చు, అమ్మమ్మ తాతయ్య ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇప్పుడు మదర్ వచ్చి ఒక నాన్న నువ్వు ఫోన్ ఆడొద్దని చెప్తుంది, సడన్ గా అమ్మమ్మ వచ్చి ఏం పర్లేదు నువ్వు ఆడుకో అని చెప్తుంది. సో వాట్ హ్యాపెన్స్? క్రియేట్ చేస్తారు. సో నౌ ద చైల్డ్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అప్పుడు చైల్డ్ ఏం చేస్తాడు, అమ్మ ఆడుకోవద్దని చెప్పినప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేను కాసేపు ఆడుకుంటా అంటాడు. సో హీ ప్లేస్ విత్ ద మైండ్ ఆఫ్ ద బోత్ పీపుల్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ దే నీడ్ టు బి క్లారిటీ బిట్వీన్ ద పేరెంటింగ్. అంటే ఎవరైతే పేరెంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూర్చుని పిల్లల్ని ఎలా పెంచాలో ఫస్ట్ వాళ్ళ క్లారిటీ ఉండాలి. అది ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో ఒక మంచి టీం వర్క్ ఉండదో ఖచ్చితంగా హౌస్లో డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది 100%. సో ఇప్పుడు యూజువల్గా చైల్డ్ అబ్యూజ్ అంటే ప్రతి ఒక్క జనరేషన్లో చూస్తూనే ఉంటాము. ఇది ఇప్పుడు కొంచెం ఎక్కువగా అంటే ఇంత ఎక్స్పోజర్ వచ్చింది కాబట్టి దీని గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు పిల్లలు. సో చైల్డ్ అబ్యూస్లో గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ ఇవన్నీ నేర్పిస్తున్నారు. బట్ ఎక్కడో పేరెంట్స్ కూడా బౌండరీస్ పెట్టాలి పిల్లలకి, లేకపోతే మన నాన్ననో మన అమ్మనో చేస్తున్నారు కాబట్టి దట్ ఈజ్ ఓకే అని యాక్సెప్ట్ చేసేస్తున్నారు పిల్లలు. దానివల్ల కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని చాలా రకాలుగా చాలా వీడియోస్లో కూడా చూసాము. హౌ అంటే పేరెంట్స్ ఎలా బౌండరీస్ పెట్టాలి? ఫర్ కిడ్స్ ఫిజికల్ టచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. పిల్లలకి ఒక మాట కన్నా ఫిజికల్ టచ్ అనేది 100 రెట్లు కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుతుంది. అది కపుల్ రిలేషన్లో కానివ్వండి, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి కమ్యూనికేట్ చేసేటప్పుడు కానివ్వండి, చిన్నతనంలో ఒక అమ్మ నాన్న పిల్లల్ని పట్టుకుంటే ఆ వామ్త్నెస్ అనేది వాళ్ళకి చాలా సెక్యూరిటీని పెంచుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఈ వామ్త్నెస్ ఇచ్చేటప్పుడు కడ్లింగ్, కిస్సింగ్ ఆర్ ది 2 ways హౌ ది కమ్యూనికేట్ టు దేర్ చైల్డ్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అయితే ఈ కిస్సింగ్ హగ్గింగ్ ఏ పాయింట్ వరకు ఉండొచ్చు ఫర్ ద సేఫ్ పర్పస్ అనేది మనం మాట్లాడాలి, రైట్? అయితే ఇక్కడ 2 points are there which we need to talk about. On 2 notes, one is biological note, the other one is a psychological note. Okay. అయితే ఇప్పుడు మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇండియన్ కాంటెక్స్లోనే మాట్లాడాలి, వేరే కంట్రీస్ కాంటెక్స్ట్ మనకు అనవసరమైన విషయం, రైట్? సో ఇండియన్ కాంటెక్స్లోకి వచ్చినప్పుడు ఏంటంటే బయాలజికల్ ఫ్యాక్టర్స్ అయితే ఎప్పుడు ఏ డాక్టర్స్ కూడా పసి పిల్లలనైతే ఎక్కడ కిస్ చేసినా కూడా జనరల్గా ర్యాషెస్ వస్తాయి, ఇవి వస్తాయి. కాబట్టి మనం చిన్న ఉన్న బేబీస్ని తొందరగా అవాయిడ్ చేస్తాం. బట్ దే లుక్ సో క్యూట్ అండ్ ప్రెట్టి కాబట్టి మనకు కిస్ చేయాలనిపిస్తుంది. దట్స్ ఓకే. నౌ కమింగ్ టు ద కిడ్స్ ఆఫ్ 1 year and 2 year old, ఎస్ kissing is okay. But to what extent we can kiss them? Forehead, cheeks, those are okay. అయితే కొంతమంది ఏం చేస్తారంటే చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడం మొదలు పెడతారు. అయితే అమ్మా నాన్న పిల్లల్ని ముద్దు పెట్టడం తప్ప అంటే తప్పు కాదు, వాళ్ళ తల్లిదండ్రి అందులో ఇంటెన్షన్ ఎక్కడ రాంగ్ కాదు. కానీ
సర్టన్ ఏరియాస్ ఆర్ గుడ్, సర్టన్ ఏరియాస్ అంటే బికాస్ ఆఫ్ సలైవా బయలాజికల్గా వైరసెస్ బ్యాక్టీరియాస్ మూలంగా ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి లిప్ లాంటి ఏరియాస్ని అవాయిడ్ చేస్తే దట్స్ 100% సేఫ్. ఓకే. కాబట్టి ఫోర్ హెడ్ చీక్స్ ఆర్ ప్రిఫరబుల్ ఏరియాస్. నౌ కమింగ్ టు ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం హక్ చేసుకోవడము, ముద్దు పెట్టుకోవడము, ఇప్పుడు బయట ఆంటీస్ అంకుల్స్ వచ్చినా కూడా వాళ్ళకి అది అమ్మ నాన్న చేశారు కాబట్టి ఇది కూడా ఓకే అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఒక గుడ్ ఇంటెన్షన్ తో చేస్తే ఓకే, బట్ బ్యాడ్ ఇంటెన్షన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఆ డిఫరెన్సియేషన్ తెలియదు, ఎందుకంటే ఇది చేయకూడదు అని ఎప్పుడు తెలియదు కదా. అమ్మ నాన్న ముద్దు పెట్టుకున్నారు, వాళ్ళు ముద్దు అక్కడ పెట్టుకున్నారు. ఫాదర్ అనే వాళ్ళు బౌండరీ పెట్టుకుంటే మంచిదా? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫాదర్, అమ్మైనా నాన్నైనా తెలియకుండానే సర్టెన్ పార్ట్స్ అప్పుడు ఓకే కిస్సింగ్ అనేది తెలియకుండానే మనం బౌండరీ పెట్టేస్తే, వీళ్ళకి తెలియకుండానే ఈ ఏరియాలో కిస్ చేయకూడదు అని సైకలాజికల్ బౌండరీ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, పెరుగుతున్నప్పుడు ఎవరిని అలౌ చెయ్యరు. ఓకే. ఎందుకంటే మనం ఒక 3 year 4 year వాళ్ళకి ఓరల్గా చెప్పలేని సిచ్యుయేషన్లో ఉన్నాము, బట్ సైకలాజికలీ యూఆర్ ట్యూనింగ్ దెమ్. దిస్ ఇస్ నాట్ ఏ ఏరియా వేర్ యూ కెన్ డూ దాట్. ఓకే. సో సైకలాజికల్గా యూఆర్ ప్రోగ్రామింగ్ యువర్ చైల్డ్ ఇన్ సర్టన్ వే దట్ నిన్ను ఇలాగే హక్ చేసుకోవచ్చు, నిన్ను ఇంతవరకే ముట్టుకోవచ్చు, ఇంతవరకే కిస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ ది చైల్డ్. సో ఈ ఏరియాస్ మూలంగా, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల మీద ఎలాంటి హక్కు అన్నా ఉంటుంది, ఎందుకంటే ఆల్వేస్ దే లవ్ దేర్ కిడ్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ బట్టల విషయం మ్యామ్, అసలు దీని గురించి ఇది పెద్ద టాపిక్ యాక్చువల్గా. ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకోవాలని ఒక 10 years అబ్బాయి చెప్తాడు, 8 years ముసలాయన చెప్తాడు. సో ఇది అమ్మాయిల గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ పేరెంట్స్లో ఎస్పెషలీ మదర్స్ పిల్లల ముందు ఎటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటి, వీటికి కూడా ఏమైనా బౌండరీస్ ఉన్నాయా? బికాస్ దెర్ సో మెనీ థింగ్స్. కొంతమంది మోడర్న్గా ఉంటారు, కొంతమంది ట్రెడిషనల్గా ఉంటారు. సో వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈజ్ ఇట్ ఓకే టు వేర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్? సో అగైన్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ అండ్ సబ్జెక్టివ్ మ్యాటర్, బికాస్ ఇది కల్చర్ కి సంబంధించింది, కమ్యూనిటీకి సంబంధించింది. వెస్ట్రన్ కల్చర్ ని మనం ఇన్హిబిట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో మనం ఎక్కడ ఉంటున్నాము, బి ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. ఓకే. సో ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు ఉంటున్న ఒక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీలో అందరు ఎలా ఉన్నారో వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉండాలని వాడు కోరుకుంటాడు. కరెక్టే. సో ఆ కమ్యూనిటీకి తగ్గట్టు వాళ్ళ అమ్మ లేకపోతే దెన్ హీల్ బి డిసప్పాయింటెడ్. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెనాట్ జడ్జ్ దట్ లేడీ. ఓకే. సో ఒకవేళ తను ఇండీసెంట్గా ఉంటే దెన్ హీ మే గెట్ డిసప్పాయింటెడ్, అనాయిడ్ ఆర్ సంథింగ్. ఓకే. కానీ తను డిగ్నిఫైడ్గా ఉన్నంత కాలం వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమి, బట్టలో డీసెన్సీ తెలుస్తుందా, డిగ్నిటీ తెలుస్తుందా? సపోజ్ నేను ఇక్కడికి ఇలా వచ్చానండి, దీని బదులు నేను ఇంట్లో మడి కట్టుకుని వంట చేసే టైప్లో శారీ కట్టుకుని వచ్చాను అనుకోండి, హౌ డూ యూ టేక్ మీ నౌ, యూ టెల్ మీ. డెఫినెట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది, కొంచెం అంతే ఆక్వర్డ్ కదా. సిచ్యువేషన్ గా ఉంటుంది. అంతే సింపుల్. బట్ ఇంట్లో షార్ట్స్ వేసుకోవచ్చా పేరెంట్స్? ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కల్చర్. కల్చర్. ఓకే. అదేం తప్పు కదా, ఇట్స్ దేర్ కల్చర్. వాళ్ళ ఫ్యామిలీ సిస్టంలో అది అడాప్టివ్ అనుకోండి, అందులో తప్పు లేదు కదా. ఓకే. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, అటువంటి కిడ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, ఈ పేరెంట్ ఎలా తెలుసుకోవాలి? ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండరు, పిల్లలు చెప్తారు. ఎందుకు అంటే మన తరంలో చెప్పలేకపోయే వాళ్ళేమో, ఈ తరంలో నౌ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్, అమ్మ డోంట్ లుక్ లైక్ దిస్, ఇట్ ఈస్ డిస్కంఫర్ట్ ఫర్ మీ. డెఫినెట్లీ. ఓకే. ఆర్ అమ్మ నువ్వు కొంచెం ఈ డ్రెస్ కాదు ఇంకో డ్రెస్ వేసుకో. ఓకే. సో దెన్ యూ కెన్ సిట్ విత్ యువర్ చైల్డ్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ దెమ్ వాట్ ఈస్ మేకింగ్ దెమ్ ఫీల్ ఆక్వర్డ్. ఓకే. ఓకే. అండ్ ఇంకొక థింగ్, ఇంట్లో ఎలా ఉంటున్నాము, అండ్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాము, ఒక రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాము, ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాము, ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్. డెఫినెట్లీ. సో ఒక విమెన్కి ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో తెలిస్తే చాలు, అంతే కదా. ఎస్, ఆ విమెన్కి తెలిస్తే చాలు, చూస్తున్న అబ్బాయికి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళు జడ్జ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకవేళ ఆ ప్లేస్కి అలా కాకుండా వేరే రకంగా వెళ్తే దెన్ అప్పుడు తనకి తెలీదు అని అర్థం. దెన్ యూ కెన్ కీప్ యువర్ ఒపీనియన్స్ ఆన్ హర్. ఇప్పుడు చాలామంది అంటే ఎక్కువగా మనము లవ్ మ్యారేజెస్, ఒకప్పట్లో అరేంజ్ మ్యారేజెస్ ఉన్నవి, అండ్ డివోర్స్ అనే మాట చాలా రేర్గా వినిపించేది మనకు ఒకప్పట్లో. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ కామన్ అయిపోయింది. అండ్ డివోర్స్ తీసుకున్నప్పుడు డివోర్స్డ్ పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ యొక్క పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇజ్ ఇట్ ఓకే? వాళ్ళే స్ట్రాంగ్గా అవుతారని కొంతమంది అంటే, నో దే క్రేవ్ ఫర్ ఆపోజిట్ జెండర్స్ లవ్ అని ఇంకొంతమంది అంటారు. మనం వాళ్ళని ఎలా పెంచాలి? సో ఫస్ట్ కమింగ్ డివోర్స్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు అంటే ఒకప్పుడు సొసైటీ అసలు మ్యారేజ్ పర్పస్ గురించి దగ్గర నుంచి మాట్లాడుకుందాం మనం. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అనేది నీడ్ బేస్డ్ అండి, ఇంటర్డిపెండెన్సీ ఉండాలి, నీడ్.
అందులో వన్ ఆఫ్ ద నీడ్ ఇస్ సోషల్ నీడ్, ఎస్. రైట్? అంటే సొసైటీ కోసం పెళ్లి చేసుకోవడం. సోషల్ నీడ్ స్లోగా తగ్గిపోతుంది. అంటే ఆ సొసైటీ అనుకుంటే నాకేంటి, అనుకోకపోతే నాకేంటి, దాని మూలంగా డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. కరెక్ట్, రైట్? ఇప్పుడు పెరిగిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళే ఏంటి నీ హస్బెండ్ నీకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇవ్వట్లేదా, ఎందుకు అలాంటి వాటితో ఉండడం అని అనిన తర్వాత డన్ ఇట్స్. ఆర్ నీ వైఫ్ నీ కుకింగ్ చేయట్లేదా, వై యు ఆర్ స్టేయింగ్ విత్ హర్ అని. వెన్ యువర్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎంకరేజింగ్ ఫర్ యూ ఫర్ డివోర్స్, ఆర్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ వెరీ కామన్లీ. కరెక్ట్. ఒకప్పుడు పెళ్ళి అంటే అది ఒక జన్మల బంధం అనే కాన్సెప్ట్ నుంచి సింప్లీ లైక్ యూనో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నంత ఈజీగా నువ్వు బ్రేకప్ పార్టీస్, డివోర్స్డ్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి, అవి ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి ఘోరంగా. సో అంత కామన్ గా తీసేసుకుంటున్నప్పుడు సో డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. నౌ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆన్ దేర్ కిడ్స్. ఎందుకు అంటే మన మైండ్ ఎలా ఉందో అవతల వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది అని జనరల్గా పీపుల్ విల్ అజ్యూమ్ ఇట్ ఇన్ దట్ వే. సో నేను స్ట్రాంగ్ ఉన్నాను, నా పిల్లలు కూడా స్ట్రాంగ్ ఉంటారేమో, మైట్ బి మదర్ అజ్యూమ్స్ ఆర్ ఫాదర్ అజ్యూమ్స్ ఇట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎవ్రీ కిడ్ విల్ నాట్ బీ విత్ ద సేమ్ మైండ్ సెట్. ఎస్, డెఫినెట్లీ. సో జనరలైజ్డ్గా చూసుకుంటే సింగిల్ పేరెంట్ కిడ్స్ స్ట్రాంగ్గా ఉంటారా, వీక్? ఎక్కువ పర్సెంటేజ్ దే స్ట్రగుల్. వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, ఆర్ వాళ్ళు యాంటీ సోషల్ టెండెన్సీస్, కండక్ట్ డిజార్డర్స్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏ కేసు సైకలాజికల్ కేసెస్ తీసుకున్నా అందుకనే రూల్ అవుట్ లోపల డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉందా. సో సింగిల్ పేరెంట్ అవసరం లేదు, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో గొడవలు అవ్వడం ఇలాంటివి ఏమున్నా కూడా చైల్డ్ కేసులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్, ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఎలా ఇవ్వాలి పిల్లలకి? ఇలా కొట్టుకోకుండా, వాళ్ళ ముందర కొట్టుకోకుండా ఏ కపుల్ ఉండలేరు. Definitely. So it's their right. So they But can అది do that. it's all A emotional. casual fight is different. Hatred fight is different. Okay. Kids can notice and sense it. Love and bonding అంటే ఒక సిబ్లింగ్ రైవలరీ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేము పోట్లాడుకున్నాం, కాసేపు కలిసిపోయామని. అలాగే అమ్మా నాన్న కూడా తిట్టుకున్నారు, మళ్ళీ రేపు అందరం కలిసి లంచ్ చేసాం, బయటికి వెళ్ళాం. సో దే షుడ్ ఫీల్ దట్ లవ్ ఇన్ ఫ్యామిలీ, దట్ హార్మోనీ షుడ్ బి దేర్. అది ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ప్రతి సెకండ్ భయంతో బతుకుతారు. నా ఇల్లు, నా హోమ్ సెక్యూర్డ్ ప్లేస్ ఏది వాళ్ళకి? సో ఒక ట్రొమాటిక్ చైల్డ్హుడ్ ఇస్తున్నాం. ఆ ట్రొమాటిక్ చైల్డ్హుడ్ ఎప్పుడు ఉంటుందో అది లైఫ్ లాంగ్ వాళ్ళని హాంట్ చేస్తుంది. సింగిల్ పేరెంట్గా ఉంటూ మనము చైల్డ్హుడ్ ట్రామా ఇవ్వకూడదు అని అనుకుంటే ఎలా ఉండాలి? అప్పుడు యూ నీడ్ టు గివ్ క్వాలిటీ టైమ్, లైక్ బూస్ట్ అప్ దేర్ కాన్ఫిడెన్స్, గివింగ్ దెమ్ సెక్యూరిటీ. క్వాలిటీ టైం ఎందుకు ఇవ్వాలి అంటే వెన్ యూ అండర్స్టాండ్ దేర్ మైండ్ సెట్, ఆ హీలింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. అకార్డింగ్లీ వీ కెన్ యాక్ట్, వీ కెన్ థింక్ అన్నమాట. అంతే. అండ్ ఎందుకంటే ఒక కేసులో ఏమైందంటే బాబు ఆల్మోస్ట్ ఒక 3 months 2 months స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే పీపుల్ ఇన్సెక్యూరిటీ, ఫాదర్ లేరు, సింగిల్ పేరెంట్. సో ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేశారు. ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజులు వెళ్ళి సిక్నెస్ మూలంగా మానేశాడు, తర్వాత స్కూల్కి వెళ్ళడం మానేశారు. సో మదర్ వాజ్ థింకింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. బట్ ఫైనల్గా ఏంటి అంటే ఒక సబ్జెక్ట్లో వెనక పడిపోయాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయాయి బికాస్ ఆఫ్ ద రూట్. ఇప్పుడు నేను వెళ్తే టీచర్ ఏమంటుందో, ఇదేమంటుందో, అదేమంటుందో, ఇవన్నీ సర్ఫేస్ ఏరియాలో కనిపిస్తున్నాయి, కానీ రూట్ ఎక్కడ దెబ్బతింది ఆల్రెడీ. బట్ అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కదా, రిపేర్ చేయగలుగుతాం, కానీ లాంగ్ టర్మ్ సెషన్స్ పడతాయి. ఓకే, వాళ్ళకి అది తెలియదు కదా. అప్పుడు కౌన్సిలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, థెరపిస్ట్ ఇస్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఏమనుకుంటుంది, నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి భయపడి స్కూల్కి వెళ్ళట్లే అనుకుంటుంది. ఇది సర్ఫేస్ ఏరియా ప్రాబ్లం. కానీ అండర్లయింగ్ ఏంటి, అసలు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత వీక్ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రూట్స్ స్ట్రాంగ్ లేవు. ఓకే, ఆ రూట్స్ ఎందుకు స్ట్రాంగ్ లేవు? ఫ్యామిలీ సిస్టమ్ డ్యామేజ్ అయింది, ఆ సెక్యూరిటీ లోపల లేదు మనసులో, ఆ ధైర్యం లేదు, కాబట్టి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండడం కూడా, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండడం కూడా ఈ డివోర్సెస్కి ఎక్కువ రీజన్స్ అని వింటున్నాం. అది నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకంటే బికాజ్ అలానే అంటున్నారు. అంటే ఇప్పుడు మనం వంట చేసుకుంటూ ఉండాలా? అవసరం లేదు. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ మ్యారేజ్. నీడ్ అంటే ఫినాన్షియల్ డిపెండెన్సీ. ఐ విల్ టెల్ యూ ఎమోషనల్ నీడ్, సైకలాజికల్ నీడ్, ఫిజికల్ నీడ్, బయాలజికల్ నీడ్, ఫినాన్షియల్ నీడ్, సోషల్ నీడ్. ఇప్పుడు ఈ నీడ్స్ అన్ని బయట ఈజీగా దొరికేసిన తర్వాత ఇంకా నువ్వు నాకు ఏ ఒక్క నీడ్ ఫుల్ఫిల్ చేయకపోయినా ద ఈగో గెట్స్ హర్ట్ అండ్ చలో లెట్ us get separated. That is the fact. సో వెరీ సింపుల్ థింగ్ అయిపోయింది. సో పోనీ మీరు అన్నట్టు ఈ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయకుండా కొన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడని అడ్జస్ట్ అవుతూ బతకాలా, అబ్బాయినా అమ్మాయినా?
ఎప్పుడు పిల్లల్ని కనకండి. వెన్ యువర్ నీడ్స్ ఆర్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, డోంట్ గివ్ అనదర్ లైఫ్. దిస్ ఈస్ వెరీ కరెక్ట్. డెఫినెట్లీ ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లల్ని కనే ముందు మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామా లేదా అన్న ఒక థాట్ ఉండి తర్వాత పిల్లల్ని కంటే నేను అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే మనకు తగ్గట్టు ఏ వ్యక్తి భూమి మీద ఉండరు, ఇంట్లోనే ఉండరు, సిబ్లింగ్సే ఉండరు, పేరెంట్సే ఉండరు, రైట్? సో మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. సో అడ్జస్ట్మెంట్ ని నేను అడ్జస్ట్ అవుతున్నా అని ఫీల్ అవుతే కష్టం. అది ఇష్టపడితే ఏమవుతుందంటే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్, యూ కాంట్రిబ్యూట్ సంథింగ్ అండ్ వీ విల్ మేక్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్ అనుకుంటే దట్ మేక్స్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్. కానీ నేను అడ్జస్ట్ అవుతున్నానని ఎప్పుడైతే మనం అనుకుంటామో వీ విల్ విక్టిమైజ్ అవర్ సెల్ఫ్. సో ఎప్పుడు ఎమోషనల్లీ అన్అవైలబుల్ పార్ట్నర్స్ ఉంటారు ఈ మధ్య కాలంలో. దట్ ఈస్ అ మేజర్ హిట్. అంటే అఫైర్స్ పెట్టుకోవడం కానీ, లైక్ వేరే పార్ట్నర్స్ వెతుక్కోవడానికి కానీ, ఈ ఎమోషనల్ అన్అవైలబిలిటీ అనేది పార్ట్నర్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇది గిల్ట్ క్యారీ చేస్తుంటారు చాలామంది. సో నేను ఇలా ఉండిపోవాలా అని. సో వాట్ ద సొల్యూషన్ అంటే, అలా ఉన్న ఎమోషనల్గా అన్అవైలబుల్ ఉన్న పార్ట్నర్కి ఏమని మనం కన్వే చేయాలి? బి ఎమోషనల్లీ అవైలబుల్ అన్న. అంతే కదా, వినరు కదా. అది చెప్పి విసిగిపోయి అంటే సైలెంట్ అయిపోతారు కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషలీ. ఎమోషనల్గా అవైలబుల్గా ఉండు, నన్ను పట్టించుకో, నన్ను మాట్లాడు అని చెప్పి ఏదో ఒక టైంలో సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయి ఆ ట్రామాకి వెళ్ళిపోతుంటారు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. నేను మేల్ అనట్లేదు, ఫీమేల్ అనట్లేదు, బికాజ్ ఇక్కడ ఫీమేల్ ఫేస్ చేస్తుంది, మేల్ ఫేస్ చేస్తున్నారు. సో అలా సైలెంట్ అయినప్పుడు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? అందుకనే అసలు బెటర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ తీసుకోవడం. ఎందుకు అంటే చాలా మంది అబ్బాయిలు నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, అసలు వీళ్ళు ఎమోషనల్గా అన్అవైలబుల్ ఎందుకు వెళ్తున్నారు. కొంతమంది అంటే సెషన్స్లో చూసినప్పుడు ఏంటంటే తన డిమాండ్స్ అయి ఉండొచ్చు, టాంట్రమ్స్ అయి ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ అయి ఉండొచ్చు, అందుకని నేను కామ్ అయిపోతున్నాను. సో దట్ మైట్ బి హిస్ స్టైల్ ఆఫ్ బికమింగ్ ఎమోషనల్లీ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. సో ఈ కమ్యూనికేషన్ బ్యారియర్స్ పోవాలి అంటే, ఎందుకు అంటే ఎప్పుడు కూడా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక బుక్ ఉంటుంది. ఎప్పటికీ రెండు మైండ్ సెట్స్ సేమ్ అవ్వవు, కాబట్టి అర్థం చేసుకుంటేనే అవుతాయి. సో వెన్ యూ ఆర్ ప్రిపేర్ టు గెట్ మ్యారీడ్, ఫస్ట్ అండర్స్టాండ్ how men mindset work and men has to understand how women mindset will work. సో ఇప్పుడు ఫుల్ మోడర్నైజ్ అయిపోయింది కాబట్టి ఈ పెళ్లి చేసుకొని విడిపోయి పిల్లల్ని కానీ వాళ్ళని ట్రొమటైజ్ చేసే బదులు లివిన్లో ఉండి ఒక కొన్నేళ్ళు ట్రై చేద్దాము, ఆ తర్వాత ఓకే అనుకుంటే పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ బీయింగ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్? మీరు ఇంకా ఎప్పుడో లివ్ ఇన్ లో ఉన్నారు, ఇప్పుడు చాలా ఇంకా అడ్వాన్స్ వచ్చాయి సిచ్యుయేషన్ షిప్స్, అసలు చాలా షిప్స్ వచ్చేసాయి ఇప్పుడు. వాటన్నిటి మూలంగా అసలు చివరికి ఏమవుతుందంటే దే ఆర్ నాట్ able to enjoy the taste of relationship, the original essence of relationship, love and affection, they are not understanding. ఎందుకంటే ఇన్ని షిప్స్ చూసిన తర్వాత అసలు ఒరిజినల్ షిప్ ఎలా ఉంటుంది అనేది మనకు షిప్ లో మునిగిపో. ఓకే, అయితే ఒకప్పుడు ఏంటంటే ఇవన్నిటికీ నేమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు నేమ్స్ పెట్టుకున్నారు బికాస్ దే ఆర్ ఓపెన్ అబౌట్, దే ఆర్ ఓకల్ అబౌట్ టాకింగ్ అబౌట్ దట్. ఇక్కడ వెరీ ఫ్రాంక్ గా తిట్టుకుంటారో మాకు తెలీదు. ఇలా ఉండడమే అంటే ఇప్పుడు జెన్సీ కిడ్స్ ఎలా ఉన్నారో అలా ఉండడం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు, వాళ్ళ కోసమే సఫర్ అవుతున్నారు. మన టైంలో అలా కాదు, పక్కోళ్ళ గురించి. అంటే ఈ సొసైటీ ఏమనుకుంటుందో, నాకు వీడు మెసేజ్ చేయలేదు, నాకు వీడు కాల్ చేయలేదు, నేను బ్రేకప్ చేసుకున్నాను, నన్ను మోసం చేసి ప్రతిసారి పక్కోడి కోసం ఏడవడం, పక్కోడి వల్ల ఏడవడం తప్పితే ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారుగా జెన్సీ, సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటున్నారు. సో ఇదేమవుతుందంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఎంపతి. పోతే ఫీలింగ్స్ అనుకుంటే వస్తే పోతే సమాజం పాడైపోతుంది. డెఫినెట్లీ నిజంగానే, అంటే సమాజం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఒక్కళ్ళు బాగుంటారు అనుకుని అలా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ఆల్ పుట్ టుగెదర్ ఎంటైర్ సొసైటీ అండ్ ఎంటైర్ కంట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్ కదా. బట్ ఇప్పుడు టెక్నాలజీ అంటే అడ్వాన్స్ అయిపోతుంది, థాట్ ప్రాసెస్ అడ్వాన్స్ అవుతుంది, మోడర్న్ గా థింక్ చేస్తున్నారు, మోడర్న్ బట్టలు వేసుకుంటున్నారు, మోడర్న్ ఫుడ్ తింటున్నారు. సో దీనిలో ఎక్కడో మన రూట్స్, మన కల్చర్ ఇదంతా వెళ్ళిపోతుంది. ఒక 10 years కి పెళ్లి అనే మాట వినిపించదు, రిలేషన్షిప్ లాగానే ఉంది కదా. సో అలాంటప్పుడు ఎందుకు అంటే ఈ మధ్య జనాలకి కమిట్మెంట్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయం వస్తుంది. అసలు వీళ్ళు కొన్ని రోజులకి ఇలా మారిపోతారేమో, అలా మారిపోతారేమోనని. ఆర్ చాలా మందిని డేట్ చేయడం మూలంగా చాలా కాంబినేషన్స్ చూస్తారు. ఇప్పుడు ఈక్వాలిటీ ఇన్ని క్వాలిటీస్ కలిపి ఒక మనిషిలో కావాలంటే
చాలా ఆల్ దీస్ ఆర్ బికమింగ్ ఇష్యూస్. సో మరి ఎలా మ్యామ్ అంటే కమిట్మెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇప్పుడు ఉన్న భయపడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు భయపడుతున్నారు. అమ్మో నేను పెళ్లి చేసుకుంటే వీళ్ళ ఫ్యామిలీని నేను చూసుకోవాలన్న ధోరణిలో అమ్మాయి ఉంటుంది. అబ్బాయి ఏంటంటే పెళ్లి చేసుకుంటే అమ్మో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్గా నేను తీసుకోవాలా అన్నది ఉంటుంది. బట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కమిట్మెంట్ కానీ రిలేషన్షిప్ కానీ రెస్పాన్సిబిలిటీ ఎంత బాగుంటుందో ఒకసారి వాళ్ళకి చెప్తారా? ఎందుకు అంటే కపుల్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ వేర్ దే కమ్ ఫర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఓకే, సో ఒక కేసులో ఏమైందంటే షీ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్, నేను చదువుకున్నాను, ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఓకే ఐ కెన్ హైర్ సమ్వన్ ఫర్ కుకింగ్, కావాలంటే నేను ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటాను, నాకు డబ్బులు లేకపోతే నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరుతాను, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గిన్నెలు ఎందుకు దోమాలి, వాళ్ళకి ఎందుకు నేను కుక్ చేసి పెట్టాలి, సో ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దిస్ యాక్చువల్లీ. వెరీ వ్యాలిడ్ పాయింట్ మ్యామ్. అంటే ఈ అమ్మాయి ఇవన్నిటి కోసం యూ నీడ్ ఏ కంపానియన్ కదా అంటే నాకు అవసరం లేదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సెక్షువల్ డిజైర్ లేదు, నాకు అవసరమైతే పని వాళ్ళని పెట్టుకుంటాను, నాకు ఓపిక లేకపోతే, సో షీ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ కంపానియన్షిప్ అనేది డెఫినెట్లీ Needed. ప్రతి ఒక్కరికి అవసరం. అవసరం. కదా. ఆ అవసరం Emotionally. వాళ్ళకి తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. Yes. కానీ అవుట్ ఆఫ్ ఫియర్ అంటే ఎప్పుడైతే ఫ్యామిలీ సిస్టంలో ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే ఇలా చాలా మోసం చేసిన వాళ్ళను లేకపోతే ఎమోషనల్ గా ఇలా అబ్యూస్ చేసిన ఇవే వాళ్ళను ఉన్నాయి ఇప్పుడు బయట. చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దే డోంట్ అవుట్ ఆఫ్ ఫియర్ నాకు ఇలాంటి వాళ్ళని దొరికితే నేను ఫేస్ చేయలేను అనే భయం కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే అవాయిడ్ చేయడానికి ట్రై నాకు చేస్తారు. అవసరం లేదు, అవసరం ఉన్నా అవసరం లేదన్న మైండ్ సెట్. దే వాంట్ అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్. ఓకే, కాబట్టి మొత్తమే వద్దు నాకు. బట్ నిజంగా ఏ పర్సన్ రైట్ గా ఉండడు, ఏ పర్సన్ రాంగ్ గా ఉండడు. ఇట్స్ ఆల్ అబౌట్ ద సిచ్యుయేషన్స్. నో పర్ఫెక్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. బట్ కొంతమంది మరీ దారుణంగా బిహేవ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈ రెడ్ ఫ్లాగ్స్ అని గ్రీన్ ఫ్లాగ్స్ ఏవో ఫ్లాగ్స్ వస్తుంది. బ్లాక్ ఫ్లాగ్స్ అయితే కొత్తగా ఉందా బ్లాక్ ఫ్లాగ్? నాకు తెలియదు మ్యామ్, నేను రెడ్ వేసుకొచ్చాను. Black రెడ్ flag. ఫ్లాగ్ తెలుసు కానీ బ్లాక్ ఫ్లాగ్ ఏంటి? బ్లాక్ ఫ్లాగ్స్ అంటే కంప్లీట్లీ యూ నీడ్ టు గివ్ అప్ ఆన్ ద రిలేషన్షిప్. ఇంకా ఇంకా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇట్ ఈస్ అలర్ట్ ఫర్ యూ. వస్తూ వెళ్తూ ట్రామా ఇస్తూ వెళ్తుంటారా? ఆలోచించాలి ఆర్ డిస్కషన్ అలా. బ్లాక్ ఫ్లాగ్ అంటే ఇంకా యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ ద రిలేషన్షిప్. ఉన్నారు బ్లాక్ ఫ్లాగ్స్ ఉన్నారు చాలా మంది మీరు చెప్తుంటే. బట్ రెడ్ ఫ్లాగ్స్ అని కన్సిడర్ చేస్తారు, అంతేనా? ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఆ పర్సన్ రెడ్ ఫ్లాగ్ అని, బ్లాక్ ఫ్లాగ్ అని, లేకపోతే గ్రీన్ ఫారెస్ట్ అని? రెడ్ ఫ్లాగ్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే స్లోగా కంట్రోలింగ్ తీసుకోవడం అనో లేకపోతే ప్యాసివ్గా ఉండడం అనో లేకపోతే ఇలాంటివి ఆల్రెడీ మీకు తెలుసు. అంటే మీకు ఇష్టం లేనివి మీతో చేయిస్తూ ఉండడము, Okay. కానీ అప్ అండ్ డౌన్ ప్రెషర్ పెడుతూ పెట్టనట్టు, కనిపించడం. గిల్లనట్టు అలా. బ్లాక్ ఫ్లాగ్స్ ఏంటంటే కంప్లీట్ గా ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది, కంప్లీట్ మీకు నార్సిస్టిక్ పర్సనాలిటీ తెలిసే కంప్లీట్ నార్సిస్టిక్ పర్సనాలిటీ తెలుస్తుంది, కంప్లీట్ గా మిమ్మల్ని ఎమోషనల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, కొట్టడము, లేకపోతే మీ ఫోన్స్ మిమ్మల్ని ఎవరితో బయట మాట్లాడొద్దు, ఎవరు మీకు ఫ్రెండ్స్ ఉండకూడదు, ఇంకా అంతే. ఇలా డైరెక్ట్ అటాకింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంకా అవే బ్లాక్ ఫ్లాగ్. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ ఏంటంటే ఓకే లివ్ ఇన్ అయిపోయింది, లవ్ మ్యారేజెస్, డివోర్స్ అనేప్పుడు సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, థర్డ్ చేసుకుంటున్నారు, అమ్మాయిలు చేసుకుంటున్నారు, అబ్బాయిలు చేసుకుంటున్నారు. అది ఏంటి కరెక్టేనా? నేను చాలా మందికి ఏం చెప్తా తెలుసా, ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవ్వలేదో సెకండ్ మ్యారేజ్ ఇస్ డెఫినెట్లీ అన్ అడ్జస్ట్మెంట్. You don't even have a చాయిస్. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ మీద అయితే యూ కెన్ ప్లే యువర్ టాంట్రమ్స్. సెకండ్ మ్యారేజ్లో ఏమవుతుంది, మనం ఒకసారి వాయిస్ రేస్ చేసినా దెర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ ద అదర్ మ్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఓవర్ యూ అండ్ సే దీని మూలంగానేనా నేను వాళ్ళు వదిలేసింది. ఇలాంటి మాటలు అనే ఛాన్సెస్, బ్లాక్ మెయిలింగ్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం సబ్మిసివ్ అవ్వాల్సిన, అంటే ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ సబ్మిసివ్ అవ్వాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సెకండ్ మ్యారేజ్ కూడా డైవర్స్కి వెళ్తే ఏమవుతుంది అంటే సమాజం ఏమంటుందో అన్న ఫియర్ ఒకటి హాంట్ చేస్తుంది. కరెక్ట్. సో ఈ అన్నిటి మూలంగా ఏమవుతుంది, యూ విల్ బి కీపింగ్ క్వైట్ ఆల్ ద టైమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాజాన్ని పట్టించుకోవాలా లేదా అది చెప్పండి. ఫస్ట్ థింగ్, ఆ సమాజాన్ని పట్టించుకోవాలా వద్దంటే సమాజాన్ని పక్కకు పెట్టి నిజంగా నేను ఈ రిలేషన్షిప్ని గివ్ అప్ ఇచ్చే స్టేట్లో ఉన్నానా, నేను ఓవర్ థింక్ చేస్తున్నానా. అందుకనే అది గ్రీన్ ఫ్లాగా, రెడ్ ఫ్లాగా, బ్లాక్ ఫ్లాగా అనేది నిజంగా అంత టాక్సిక్ రిలేషన్షిప్ ఇది, అంత వర్స్ట్ రిలేషన్షిప్. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా, నిజంగా ఈ రిలేషన్షిప్ని గివ్ అప్ ఇచ్చేస్తే నాకు ప్రాబ్లం లేదా, అవి ఆలోచించుకున్న తర్వాత దెన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. సమాజం ఎప్పుడు సెకండరీయే, ఓకే. కాకపోతే మ్యాన్ ఇస్ ఎ సోషల్ అనిమల్, మనం సమాజంలోనే బతుకుతున్నాం. వెరీ ట్రూ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే. అయితే ఇప్పుడు సమాజాన్ని పట్టించుకోవాలా లేదా అంటే మనం సమాజాన్ని పట్టించుకోము, కానీ సమాజం మనల్ని పట్టించుకుంటుంది. ఆర్ యూ రెడీ టు రిసీవ్ దెమ్?
ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ దట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యాక్షన్ యూ వాంట్ టు. ఓకే. వాళ్ళు మన పట్ల వేసే ఒపీనియన్స్ మనం ఇగ్నోర్ చేయగలిగితే మనం ఏం కావాలంటే అది చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. సో ఫైనల్లీ ఎలా ఉండాలి మేము ఒక మనిషి అన్న తర్వాత ఇన్ని ఫ్లాగ్స్, ఇన్ని షిప్పులు చూసిన తర్వాత, ఇన్ని రిలేషన్షిప్స్, ఇంత ట్రామా చూసిన తర్వాత ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి? సో ఫస్ట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్, లైఫ్లో కమిట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే, కమిట్మెంట్, క్లారిటీ ఉంటే అప్పుడు లైఫ్లో ఈ డిసిప్లిన్ తోటి ముందరికెళ్తే ఇష్యూస్ రావు. ఇవి ఏమీ లేకుండా ఓన్లీ కన్ఫ్యూజన్ పెట్టుకుంటే ఆల్ దిస్. నిజంగా ఇప్పుడున్న అంటే ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజనే కదా మ్యామ్. అంటే జెన్సీ కిడ్స్ అని కాకుండా మిలీనియల్స్ వీళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకుంటున్నా. క్లారిటీ ఎక్కడో మిస్ అయింది, క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. సో క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పోవాలి? ఆల్వేస్ వి ఫోకస్ ఆన్ ద గోల్, మనకి ఏం కావాలి. ఓకే. ఎందుకంటే ఏం కావాలి అనే దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఆల్వేస్ వీ కెన్ డిజైన్. ఎందుకంటే ఇప్పుడు నాకు పీస్ కావాలి, సపోజ్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్, నాకు ఏం కావాలి, ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ కావాలి, అప్పుడు తనకి ఎలా కావాలని అలా ఉండాలి. కావాలి కదా, నేను మీకు కావాలి కాబట్టి ఎలా కావాలి అలా. లేదు నా ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి, అప్పుడు ఐ డోంట్ కేర్ అబౌట్ ద అవుట్కమ్. ఆ అమ్మాయి ఉంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది నా లైఫ్ నుంచి. ఐ షుడ్ నాట్ కేర్ అబౌట్ ద అవుట్కమ్. సో ఫస్ట్ నాకు ఏం కావాలో ఐ షుడ్ డిసైడ్. ఎదుటి మనిషి కావాలా, నేను కావాలని. సో యువర్ ఆబ్జెక్టివ్ నీడ్ టు బి క్లియర్ ఫర్ యూ, అవుట్కమ్ నీడ్ టు బి క్లియర్ ఫర్ యూ. దాన్ని బట్టి నేను వేసే ప్రతి అడుగుని నేను డిసైడ్ చేసుకోగలుగుతాను. కానీ మనిషి క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తాడంటే, నేను చేసేది ఒకటి ఉంటుంది, నాకు అవుట్కమ్ ఒకటి కావాలనుకుంటాను, ఆ రెండు మ్యాచ్ అవ్వవు కదా. డెఫినెట్లీ నిజంగానే ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంటుంది, యాక్షన్స్ ఒకలాగా ఉంటాయి, అంతే కదా. నువ్వేం ఇనిషియల్ స్టేజ్ అంతే, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, నువ్వేం వేసుకున్నా నాకు ఇష్టమే, నువ్వేం తిన్నా నాకు ఇష్టమే అంతే. పెళ్ళవగానే నువ్వు ఇలా ఇలా వేస్తావు, ఇప్పుడు ఇలా చేయకూడదు, అప్పుడు అలా చేయకూడదు. సో దానికి ముందే ఒక క్లారిటీ ఆఫ్ థాట్, నేను ఇలానే ఉంటాను, నువ్వు ఇలానే ఉండు, మనం కలిసి ఇలా ఉండాలి అని ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అని ఉన్నా. ఇంకొక విషయం చెప్తున్నాను, పెళ్లికి ముందర అలాగే చెప్తారు, చెప్పినవన్నీ నమ్మకూడదు. పెళ్లి ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అడ్జస్ట్మెంట్. ఎలా చెప్పినా కూడా ఒకవేళ తర్వాత ఏమైనా చిన్న చిన్న పరిస్థితుల మూలంగా తేడాలు వచ్చినా, బికాజ్ ఐ వాంట్ యూ, నేను మారుతాను, నేను అడ్జస్ట్ అవుతాను అని ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటేనే థింగ్స్ విల్ వర్క్ అవుట్. అంతేగాని నువ్వు చెప్పావు కాబట్టి ఇలాగే స్టిక్ అయి ఉంటావని ఎవరు నమ్మకూడదు. దట్స్ నాట్ ట్రూ, బికాస్ ఎనీ సిచ్యుయేషన్ కెన్ చేంజ్ ఎ పర్సన్. సో క్లారిటీ ఆఫ్ థాట్ కూడా లేదు, ఇంకేం చేయాలి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది అడుగుతారు మైన్యూట్ థింగ్స్. నవడేస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ మెనీ బకెట్ లిస్ట్, లైక్ యూనో నాకు ఈ అన్ని లిస్టులు అయితేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని. సో ఎమోషన్స్ పెట్టుకుంటారు. డూ యూ థింక్ ఆల్ ఎమోషన్స్ ఆర్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద లైఫ్? నో ఛాన్స్. ఆఫీస్లో బాస్ స్ట్రెస్ అయితే నీ ఎమోషన్ చేంజ్ అయిపోతుంది, పిల్లాడి రిజల్ట్ చేంజ్ అయితే నీ ఎమోషన్ చేంజ్ అయిపోతుంది. సో హౌ యూ కెన్ థింక్ యూ కీప్ లవింగ్ ఆర్ ప్యాంపరింగ్ యువర్ పార్ట్నర్ త్రూ అవుట్ లైఫ్ ఇన్ ద సిమిలర్ వే వాట్ యూ డిడ్ ఆన్ యువర్ ఫస్ట్ డేట్? కరెక్ట్. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ. సో ఏం కాన్స్టెంట్గా ఉంటాయి అంటే నీ రూట్సే, అంటే నీ ఎడ్యుకేషన్ అదే అలాగే ఉంటుంది, మారదు. ఓకే, నీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నీ బేసిక్ ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఉంటాయి. అందుకనే మన పెద్దవాళ్ళు అవి మాత్రం చూసి పెళ్లి చేసేవాళ్ళు. అంతే. ఎలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, చదువు ఉందా, ఓకే బేసిక్ ప్రాపర్టీ ఉందా, చూడ్డానికి బాగున్నాడా, హెల్త్ మంచిగా ఉందా, ఈ బేసిక్ చూసి అందుకే చేసేవారు. మిగిలినవన్నీ అడాప్టబుల్, అవి మారుతూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ పరిస్థితుల్ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. థ్యాంక్స్.